హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను రీసెంట్‌గా అంగన్వాడీ స్కూల్స్‌ని విజిట్ చేయడం జరిగింది. సో, ఎంతవరకు మనం పుస్తకం చదవడమే కాదు, పుస్తకంలో ఉన్నది రియల్‌గా ఇంప్లిమెంట్ అయితుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడైతేనే మనకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయినట్టు. సో, నేను చూసినంత మటుకు నేను వాళ్ళని చాలా మటుకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన. దాని ప్రకారం చెప్తా. అంగన్వాడీ సర్వీసెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కిందకి వస్తది. అండ్ ఒరిజినల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. అండ్ వాళ్ళు ఫుడ్ న్యూట్రిషన్ చిన్న పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎలా ఇస్తారంటే, డైలీ ప్రెగ్నెంట్ లేడీస్ కి రైస్ 150 గ్రామ్స్, ఆయిల్ 16 గ్రామ్స్, దాల్ 30 గ్రామ్స్, వెజిటేబుల్ 50 గ్రామ్స్, మిల్క్ 200 ml అండ్ డైలీ 1 week 100% ప్రెగ్నెంట్ లేడీస్ కి అంగన్వాడీ సెంటర్స్ నుంచి ఇవి వస్తాయి అనమాట. డైలీ వాళ్ళు వెళ్ళి అంగన్వాడీ స్కూల్స్ లో వెళ్ళి తినాలి. అండ్ 7 months to 3 years కిడ్స్ కి అయితే బాలామృతం అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఉంటుంది. అది డైలీ 100 గ్రామ్స్ పాలలో కలుపుకొని తాగాలి. అండ్ 1 month కి 16 eggs ఇస్తారనమాట. అండ్ ఆల్సో చిన్నపిల్లలు ఎగుదల వాళ్ళ వెయిట్ ని మెజర్మెంట్ చేయడానికి అక్కడ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ 3 to 6 years లోపు ఉన్న పిల్లలకు రైస్ 75 గ్రామ్స్, దాల్ 15 గ్రామ్స్, వెజిటేబుల్ 25 గ్రామ్స్ అండ్ 1 egg, డైలీ ఒక ఎగ్ ఉంటుంది అనమాట. నౌ నెగిటివ్ పాయింట్స్ అబౌట్ ది అంగన్వాడీ సర్వీసెస్. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ నుంచే పెద్ద లూప్ హోల్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా అంగన్వాడీ స్కూల్స్లో ఆయమ్మలు లేరు. ఎందుకు ఆయమ్మలు లేరంటే, ఆయమ్మలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో 10th క్వాలిఫికేషన్ ఉండాలి, అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాతనే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆ రిక్రూట్మెంట్ 1 year నుంచి జరగలేదు. సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ఆయమ్మలు లేకపోవడం వల్ల ఉన్న టీచర్లకు, ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది.